ఒక వ్యక్తి దేహంలో అనారోగ్యంతో ఉంటాం ఒక రకమైతే, మనసులో అనారోగ్యంగా ఉంటాం ఇంకొక రకం. కొన్నిసార్లు దేహంలో అనారోగ్యం అన్నా పర్వాలేదు, మనసులో అనారోగ్యం అంత డేంజర్. మనసు బాగోకపోతే దేహం ఎంత బాగున్నా ఏం చేయలేవు. అందుకని మనసులో కూడా కొన్నిసార్లు అనేక మందికి గాయాలు అధికంగా ఉంటాయి. నో సాస్ అన్న మాట చూస్తాం. నో సాస్ అన్న మాట చూసినప్పుడు ఇది ఒక టర్మినల్ కండిషన్కి సాదృశ్యం. టర్మినల్ కండిషన్ అన్నప్పుడు ఇంకా వైద్యము సహాయము చేయలేని పరిస్థితి. ఇంకా డాక్టర్లు చెప్పారు నీకు ఇంకా అవ్వదు స్వస్థత, ఇంకా నోబడీ కెన్ ట్రీట్ యూ, ఇంకా దీనిపైన నీకు అవ్వదు. ఈ నో సాస్ చూసినప్పుడు ఈ రోజులు చెప్పాలంటే ఎయిడ్స్ లాగా చెప్పచ్చు, ఆ రోజులు చెప్పాలంటే కుష్ఠరోగం అన్న వ్యాధి. ఆ రోజు ఈ నోసాస్ అన్న జబ్బు టర్మినల్, మనుషుల ద్వారా తునీకరించబడి బయటికి వెలివేయబడి ఇంకా చావాల్సిందే ఆ బాధలో. అటువంటి వారిని యేసు ప్రభు స్వస్థపరిచాడంట. అన్ని రకాల వ్యాధులు, డిజీజెస్ అండ్ సిక్నెసెస్